నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జూలై 20, 2026 ఈ రోజు కువైట్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ పై ఇరాన్ ఈ రోజు మరోసారి డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసింది. ఈ డ్రోన్లను మిసైళ్లను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా గాల్లోనే పేల్చేయడంతో కువైట్ లో పలు ప్రదేశాల్లో భారీ పేలుడు శబ్దాలు అయితే వినిపించాయి. కువైట్ లోని ప్రజలు ప్రవాసులు భయపడాల్సిన అవసరం లేదు. కువైట్ భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని 10 రోజుల పాటు ఆపేయాలని చెప్పేసి మధ్యవర్తులు అయితే ఇరాన్ ను అమెరికాను కోరడం అయితే జరిగింది. అఫీషియల్ గా ఇరాన్ మరియు అమెరికా ఈ 10 రోజుల సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారో లేదో ఇప్పటి వరకు అయితే అప్డేట్ అయితే రాలేదు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే గల్ఫ్ కంట్రీల్లో ఇండియన్ పాస్పోర్ట్ రెన్యువల్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. గల్ఫ్ కంట్రీల్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాల్లో పాస్పోర్ట్ రెన్యువల్, వీసా, కౌన్సిలర్ సేవలకు సంబంధించి టెండర్ వివాదంపై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది ఫ్రెండ్స్. ఢిల్లీ హైకోర్టు టెండర్ రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ అదే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అయితే కొత్త టెండర్ పూర్తయ్యే వరకు ప్రస్తుతం కొనసాగుతున్న సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా 3 నెలల పాటు తాత్కాలిక సేవలు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వానికైతే సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. అంటే ప్రస్తుతం మీరు పాస్పోర్ట్ రెన్యువల్, వీసా, అటాచ్డ్ ఏజెంట్ సేవలైతే గల్ఫ్ కంట్రీలో ఉన్న ఇండియన్ ఎంబసీల ద్వారా మీరైతే పూర్తి చేపించుకోవచ్చు. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే సాహీ ల్యాబ్ లో మరో సరికొత్త సర్వీస్ అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్. కువైట్ లో ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడే అప్డేట్. కువైట్ ప్రభుత్వం ఇప్పుడు సాహీ ల్యాబ్ లో సివిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సేవలను అయితే ప్రారంభించింది. ఇకపై సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సాహీ ల్యాబ్ ద్వారానే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందరికి అందుబాటులోకి అయితే వస్తాయి. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో గోల్డెన్ రెసిడెన్సీ వీజా ఎలిజిబిలిటీస్ అయితే బయటకు వచ్చాయి. ఎవరైతే కువైట్ లో 5 మిలియన్ కువైటీ దినార్లు పెట్టుబడి పెట్టి అలాగే 1 మిలియన్ కువైటీ దినార్లు కువైట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తారో అలాంటి వాళ్లకు కువైటీ గోల్డెన్ రెసిడెన్స్ వీజా ఇస్తారని చెప్పేసి కువైట్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీంతో కువైట్ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో లిఫ్ట్ వాడే వారికి కువైట్ ఫైర్ ఫోర్స్ ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రజలకు ఒక ముఖ్యమైన భద్రతా సూచననైతే జారీ చేసింది. లిఫ్ట్ లో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ప్రయాణించకూడదు, పిల్లలను ఒంటరిగా లిఫ్ట్ లో పంపకూడదు, లిఫ్ట్ లోపల బటన్లతో పిల్లలను ఆడుకొని ఇవ్వకూడదు. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లు ఉపయోగించాలని అధికారులు ప్రజలకైతే సూచించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ పోస్టల్ ప్రాజెక్ట్ అయితే రద్దయింది ఫ్రెండ్స్. కువైట్ పోస్టల్ కంపెనీ ప్రాజెక్టు కు సంబంధించి టెండర్ ను కువైట్ ప్రభుత్వం అయితే రద్దు చేసింది. సమర్పించిన బిడ్లు రూల్స్ కు విరుద్ధంగా ఉండడంతో కువైట్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో కువైట్ కోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. వివాహం చేసుకుంటానని చెప్పి 23,500 కువైట్ దినార్లు తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కువైట్ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడం అయితే జరిగింది. నేరాన్ని నిరూపించే బలమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొని అతనికైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇంకా అలాగే ఈ రోజు కువైట్ లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు కువైట్ లో గోల్డ్ రేట్స్ కనుక చూసుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 40 దినార్ల 416 ఫిల్స్ గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 37 దినార్ల 61 ఫిల్స్ గా ఉంది. 21 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 35 దినార్ల 364 ఫిల్స్ గా ఉంది. 18 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాముకి 30 దినార్ల 312 ఫిల్స్ గా ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోను లైక్ చేసి వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.